రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సుల్తానాబాద్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ బాషీరుద్దీన్, పురపాలక సంఘంలో మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ నియాజ్, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ దివ్య దర్శన్ రావు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో PACS చైర్మన్ శ్రీగిరి శ్రీనివాసులు జెండా ఆవిష్కరణ గావించారు. ఎంఆర్ఓ బాషీరుద్దీన్ విద్యార్థులకు కాపీలు, పెన్నులు అందజేశారు. ఈ సందర్భంగా PACS చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा, विंध्य हिमाचल यमुना गंगा। विनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा, विंध्य हिमाचल। जय जन मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय ఏ సెంటర్లో ఎన్ని పెట్టినా మీకు పెడతారు. పెట్టాడు అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలా సుల్తానాబాద్ సొసైటీ వడ్ల కొనుగోలు కేంద్రం, వడ్ల కొనుగోలు వ్యవహారంలో ఇలా పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం మేము సుల్తానాబాద్ సొసైటీ పరిధిలో 10 సెంటర్లను నిర్వహించడం జరిగింది. ఇందులో పూర్తిగా పారదర్శకంగా 1-2 ప్రకృతి వైపరీత్యాల దృష్టి తప్పించి ఎలాంటి అవకతవకలు లేకుండా మా సిబ్బంది పూర్తి స్థాయిలో పారదర్శకంగా నిర్వహించారు. దీనికి సహకరించిన పెద్దలు ఎమ్మెల్యే గారు శ్రీ చింతకుంట విజయరామారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా రైతులకు దాదాపు 24-48 గంటల లోపట్నే పైసలు పడడానికి సహకరించిన గౌరవనీయులు కలెక్టర్ గారు శ్రీహర్ష గారికి, మరియు అదేవిధంగా మా సహకార శాఖ అధికారులకు, సివిల్ సప్లై అధికారులకు, మరియు మార్కెటింగ్ అధికారులకు, సహకరించిన పత్రికా విలేకరులకు, మా సిబ్బందికి, ఇందులో పాల్గొన్న రైతులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలా ఏదైతే ఉందో ప్రజాప్రభుత్వం, ఇలా పూర్తి స్థాయిలో ప్రజాప్రభుత్వంలో ప్రతినిధి అయిన చింతకుంట విజయరామారావు రైతు పక్షపాతిగా, పూర్తి స్థాయిలో రైతు పక్షపాతిగా వ్యవహరిస్తూ, రైతుకి ఎక్కడ చిన్న ఇబ్బంది అయినా కానీ వారు స్వయంగా సంప్రదించి సాల్వ్ చేస్తూ ఉన్నారు. ఇది రైతులకు వినలేని సేవగా మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ అదేవిధంగా ప్రభుత్వం కూడా రైతులకు గతంలో కానీ ఇప్పుడు కానీ బోనస్ వేసి రైతులకు పెద్ద ఎత్తున సహకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఈ సంవత్సరం వినలేని పంట, అంటే రైతు ఊహించని పంట వచ్చింది. దీనికి కూడా రైతులకు అందరూ సంతోషంగా ఉన్నారు. రైతుల పక్షాన మేము కూడా ప్రభుత్వానికి మా పాలకుల పక్షం నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈసారి మేము మా సొసైటీ పరిధిలో 1,50,00,000 క్వింటాల వడ్లను సేకరించడం జరిగింది. ఇది మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున ధాన్యాన్ని సేకరించడం అనేది తెలియజేస్తాను.